తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం రంగపూర్ నుంచి జనహిత పాదయాత్రను ప్రారంభించారు. రంగపూర్ మెయిన్ రోడ్, హనుమాన్ గండి, కోటు చౌరస్తా, బహార్పేట్, శ్రీ వెంకటేశ్వర స్వామి చౌరస్తా మీదుగా యాత్ర కొడంగల్ చౌరస్తాలో జనహిత పాదయాత్ర ముగిసే విధంగా ప్లాన్ చేశారు. ఈ రాత్రి 8 గంటల వరకు మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రను కొనసాగిస్తారు. పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామీణ ప్రాంత ప్రజలతో మమేకమవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజారంజక పాలనలో అమలవుతున్న పథకాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు మీనాక్షి. రైట్గా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. దీపిక, కొద్దిసేపటి క్రితమే ఏదైతే పరిగి నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర పిసిసి చీఫ్ చేపట్టారు. దాన్ని కొద్దిసేపటి క్రితం ముఖ్య అతిథిగా పాల్గొని పాదయాత్రను ప్రారంభించారు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ అంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 2 విధానాలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ బలోపేతము, పార్టీ నిర్మాణంతో పాటుగా ప్రభుత్వ పథకాలు 18 నెలలో ఏ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాయి, ఎలా ఉంది గ్రౌండ్లో పొజిషన్ అనేది తెలుసుకోవడం కోసం పిసిసి చీఫ్ ఈ జనహిత పాదయాత్రను చేపట్టారు. దాంట్లో ఇటు ఇన్ఛార్జితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ముఖ్య నాయకులు, దాంతోపాటుగా వారంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. మొత్తం 10 కిలోమీటర్ల మేరకు ఒక్కో నియోజకవర్గంలో పాదయాత్ర ఉంటుంది. ముఖ్యంగా మొదటి విడతలో 4 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని చెప్పి పార్టీ భావించింది. దాంట్లో ఇవాళ సాయంత్రం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి పరిగి నియోజకవర్గంలో ప్రారంభమైన పాదయాత్ర 10 కిలోమీటర్ల మేరకు పరిగి నియోజకవర్గంలోనే జరుగుతుంది. అక్కడ రాత్రి ఎక్కడైతే పాదయాత్ర ఎండింగ్ అవుతుందో ఆ ఎండ్ పాయింట్లోనే రాత్రి బస చేస్తారు. తర్వాత పొద్దున లేచిన తర్వాత స్థానికంగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఉంటారో అక్కడ శ్రమదానం చేసి ఉన్నటువంటి ఆ ఊర్లో కానీ లేకపోతే దగ్గరగా ఉన్నటువంటి ఆ తండా ప్రాంతంలో ఎక్కడైనా కూడా స్థానికంగా ఉంటున్న వారి సమస్యలు తెలుసుకోవడం, మరొక వైపు కార్యకర్తలతో మాట్లాడి ఏ విధంగా ఉంది 18 నెలలకు సంబంధించినటువంటి పాలన కానీ, పార్టీ నాయకులతో అయితే, కార్యకర్తలతో అయితే, పార్టీకి సంబంధించి సామాన్య జనాలతో అయితే 18 నెలలుగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మీకు అందుతున్నాయా, లేదా ఎట్లా ఉంది పాలన అనేది ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఈ విషయ సేకరణ అంతా కూడా సేకరిస్తారు. ఇప్పటికీ మరొకటి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వారీగా, నియోజకవర్గాల వారీగా ఇటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశాలు పూర్తయ్యాయి. కేవలం పార్టీని 10 ఏళ్ల పాటు భుజాలపై మోసినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడంలో కొంత వెనుకబడ్డామని చెప్పి పార్టీ గ్రహించింది. దాంతోపాటు ఏఐసిసి పెద్దలు కూడా చెప్పడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నేరుగా పాదయాత్ర ద్వారా ముందుకు వెళ్తే ఏదైతే కార్యకర్తల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ లేకపోతే సామాన్య జనాలకు ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటిని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి భావించింది. దాంట్లో భాగంగానే ఈ పాదయాత్ర చేపట్టినట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. దీపిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.